మంత్రిగా పనిచేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు అందరు కలిసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు అమలు చేయలేదు. ఇందిరమ్మ ఇళ్ళ ఇష్యూ లోపల ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇళ్ళ ఇష్యూ లోపల ప్రజలకు ఆ పథకాన్ని అమలు చేయక నట్టెంట ముంచింది, నమ్మక ద్రోహం చేసింది, ప్రజల్ని నమ్మించి మోసం చేసింది అని చెప్పి మాట్లాడినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకత్వానికి, నాయకులకు ఒకటే మాట చెప్పదలుచుకున్నా. నమ్మినోళ్లకు నట్టేట ముంచే గుణము, నమ్మిన ప్రజల్ని పచ్చి మోసం చేసే ఒక నాయకత్వము మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మీ మాజీ మంత్రులకు, మీరు 2014 నుంచి 23 వరకు మేమే రాజులం, మేమే మంత్రులమని పరిపాలించిన మీకుంటుంది. ఒక్కసారి గుండె మీద చేసుకొని పునరాలోచన చేసుకోండి. మీరు మొదలు ఈ రాష్ట్రంలో మొదటి అబద్ధం ఏదంటే 2014 ఎన్నికల ప్రచారంలో మాజీ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు గుర్తు చేస్తున్నా. ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్నటువంటి నాయకునికి, మొదటి ముఖ్యమంత్రి దళితుల్ని చేస్తా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనిస్తా, ప్రతి నియోజకవర్గంలో ఒక కొత్త హాస్పిటల్ ఏర్పాటు చేస్తా, ఈ ధర్మపురికి ఎన్నికల ప్రచారంలో వచ్చిన కదా ఈ దైవకి ఇష్టానికి 500 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి 2014లో మాట్లాడినాడు ఆ నాయకుడు. ప్రజలు నమ్మి ఓట్లేసిన తర్వాత తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి కాంగ్రెస్ పార్టీ పక్కకు పెట్టి ఓట్లేసి గెలిపించి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2018లో మళ్ళీ తిరిగి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిండు. ఏం మాట్లాడిండు? మేము కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినాం, పథకాలు అమలు చేయకపోయినాం, మళ్ళొక్కసారి అవకాశం ఇస్తే అమలు చేస్తామని మాట్లాడాడు. 2014 మేనిఫెస్టో ప్రజల ముద్దు పెడదాం, 2018లో టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ప్రజల ముందు పెడదాం. అంటే 10 సంవత్సరాలు మీరు రాజ్యమేది, ప్రజలను ఇచ్చిన మాట అమలు చేయకుండా పచ్చి మోసం చేసి ప్రజలను నట్టెట్ట ముంచి మన ప్రాంతానికి సంబంధించిన నీళ్లు మన ప్రాంతంకి వెళ్ళి ధర్మపురి నియోజకవర్గం ఉన్నటువంటి మేడారం రిజర్వాయర్ దగ్గరికి ఏర్పాటు చేసుకొని చొప్పదండికి, కరీంనగర్కు, సిద్దిపేట దొరగారి ప్రాంతానికి, గజ్వేలి దొరగారి ప్రాంతానికి, సిరిసిల్ల దొరగారి ప్రాంతానికి నీళ్ళు పోతే ప్రేక్షక పాత్ర వహించి ఇక నోరు దేవుడిచ్చిండు కదా అని చెప్పి ఎదుటి వారిని బట్టగాల్చి మీద పడేసి మీ నాయకుడు నేర్పించినటువంటి ఆ తత్వం అన్నట్టుగా అమాయకంగా ఒక అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడే ఆలోచన ఇవాళ చెప్తున్నా నేను. ఆయన ఏమైనా ఆరోపణ చేసిండు? ఈ జిల్లాకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు ఇందిరమ్మ ఇండ్లు కట్టలేదు, ఇందిరమ్మ ఇండ్ల విషయం లోపల ప్రజలకు మోసం చేసిండు, ఇందిరమ్మ ఇండ్ల విషయం లోపల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భాగస్వాములైండు. నువ్వు 2014 నుంచి 18 వరకు నీ మేనిఫెస్టో మీద మాట్లాడు, 2018 నుంచి 20 వరకు నీ మేనిఫెస్టో మీద మాట్లాడు. ఇలా ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం లోపల 6 గ్యారంటీ పథకాలు ఇచ్చి ఈ జిల్లాకు సంబంధించినటువంటి, ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయం లోపల రాష్ట్ర మంత్రిగా చెప్తున్నా నేను. అయినటువంటి ఇందిరమ్మ ఇండ్ల విషయం లోపల పేదవాళ్ళు ఎవరుంటే అర్హత ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆ ఇందిరమ్మ లబ్ధిదారులు ఎవ్వరు కూడా నిబంధనలకు అనుగుణంగా ఇల్లు శాంక్షన్ వాళ్ళు ఇల్లు బేస్మెంట్ కట్టుకున్నా, గోడలు కట్టుకున్నా, స్లాబ్ వేసుకున్నా ఏ అధికారులు తిరగకుండా నేరుగా సోమవారం రోజు వాళ్ళ గ్రీన్ ఛానల్ ద్వారా వాళ్ళ అకౌంట్ డబ్బులు పడే విధంగా ఒక యాప్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల హౌసింగ్ మినిస్టర్ గారు ఆ పథకాన్ని అమలు చేస్తున్నాడు. డిసెంబర్ 9వ తారీఖు వరకు నిన్ను పిలుస్తా, ఇందిరమ్మ ఇళ్ళ ఇంటికి లబ్ధిదారు ఇళ్ళలో పోదాం, ఆ లబ్ధిదారుతో భోజనానికి పిలిపిస్తా నిన్ను కూడా. నువ్వు నీ టీఆర్ఎస్ పార్టీ నాయకులను తీసుకొని రా,
మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇంకా బీజేపీ కార్యకర్తలను పోతే వాళ్ళ ఇంట్లో భోజనం చేద్దాం మనం. ఇది నేను ఛాలెంజ్తో చెప్తున్నాను. రేపు డిసెంబర్ 9వ తారీఖు రోజు నా 140 గ్రామాల్లో ఎన్ని ఇందిరామ ఇళ్ళు కంప్లీట్ అయినా ఇందిరామ ఇళ్ళ గృహప్రవేశానికి నిన్ను ఆహ్వానం కల్పించి ఆ యొక్క లబ్ధిదారులతో నీకు ఆహ్వానం పంపించే బాధ్యత నాది. ఇచ్చారు నీ నాయకత్వాన్ని కూడా పంపిస్తావు. నువ్వు రా భోజనానికి, నేను వస్తా, బీజేపీ నాయకుల ముందు అందరం కలిసి ఇళ్ళలో భోజనం చేద్దాం. ఇది మా చిత్తశుద్ధి, ఇది మా నిబద్ధత. రేపు రాబోయే కాలం లోపల అర్హతలు అనుగుణంగా ఈ 140 గ్రామాలు ఎంతమంది పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయో అంతమందికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం. మీ నాయకునిలాగా మీలాగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం. బిడ్డ వస్తే ఇక్కడ వండుకుంటాడు, బిడ్డకు పెళ్లి చేస్తే అల్లుడే వచ్చి ఇక్కడ వండుకుంటాడు, చుట్టపొడి వస్తే ఇక్కడ వండుకుంటాడు, బయట మేకనాడ కట్టేస్తామని చెప్పి పచ్చి అబద్ధాలు ఆడి మేమైతే ఉండడానికి 500 కోట్ల రూపాయలు ప్రగతి భవన్ కట్టుకోం. మేము మీ నాయకునిగా మీ టీఆర్ఎస్ నాయకులు లెక్క ఫామ్ హౌస్లు కట్టుకోలేదు. మేము ఇచ్చిన మాట అమలు చేసేందుకు ప్రజల డబ్బులతోని విలాసమైన జీవితాలు కలుపుకొని విలాసవంతమైన బంగ్లాలు ఉండుకోవడానికి మీరు ఆలోచన చేసిన తప్ప మీరు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్కి ఇల్లు కట్టిద్దాం, మేము ప్రతి ధర్మపురి నియోజకవర్గం లోపల నేను విప్పుగా పనిచేస్తున్నా, మంత్రిగా పనిచేస్తున్నా, 2 BHK ఇల్లు కట్టిద్దామని చెప్పాను. నేను ఆలోచన చేసినావా? నీ పక్కన ఇలా యూరియాకి సంబంధించినటువంటి ఒక అంశం రాగానే ఇక ఈ 17 నెలల లోపల ఏం దొరకలే. ఇక పండుకొని లేచినాం, ఇక అంగిలాగా దులుపుకొని ఇక రాష్ట్రంలో ఇక మీ కేటీఆర్కు, మీ హరీష్ రావుకు, మీ నాయకత్వానికి దేశంలో పార్లమెంట్ సభ్యులుగా, మీ రాజ్యసభలో సభ్యులుగా మీరు ఉన్నారు కదా. ఆ రోజు ఆకర్ష్ సింధూర్ పేరు మీద దేశంలో యుద్ధం ప్రకటించినాక ఏదో యూరియాకు సంబంధించిన ముడి సరుకు మన దేశానికి రావాలి, ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు యూరియా సరఫరా చేయాలని నరేంద్ర మోడీకి సోయి లేదా అని అడుగుతున్నా. భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి సోయి లేదా అని అడుగుతున్నా. ముడి సరుకు ఆలస్యంగా రావడం వల్ల ఆ రాష్ట్రాల లోపల కొంత యూరియా షార్టేజ్ ఉన్న మాట యథార్థమా కాదా అంటున్నా. దానికి సాక్ష్యం ఎవరు? పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు గారు ఏం మాట్లాడాడు? యూరియా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. ఎన్నడన్నా ఎప్పుడైనా పట్టించుకున్నారా? మీ యొక్క టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కేంద్రంలో ఉన్నటువంటి చీకటి ఒప్పందం ఉన్నటువంటి మీ పార్టీకి పోయినడని మీరు అడిగినా అంటున్నా. మనకు తక్షణమే యూరియా సరఫరా చేయమన్నది మన టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఎడవండుకున్నారా అంటున్నా నేను. టీఆర్ఎస్ పార్టీ నాయకులను, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మంత్రి ఉంటాడు ఇక్కడ బండి సంజయ్, పక్కనే ఇంకొక ఎంపీ ఉంటాడు నిజామాబాద్లో అరవింద్ గారు. మరి ఎందుకు మీరు మీ కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి దగ్గరికి పోయి ఎందుకు తక్షణమే యూరియా తీసుకొచ్చే విధంగా ఎందుకు మీరు తెలంగాణ రైతుల పక్షాన్ని ఎందుకు నిలబడలేదని అడుగుతున్నా నేను. మీ బాధ్యత కాదా అంటున్నా. తెలంగాణ రాష్ట్రంలో కదా మీరు ఎంపీగా నిలబడ్డారు నిజామాబాద్ పార్లమెంట్ నుంచి. తెలంగాణ రాష్ట్ర తరఫున కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ. యథార్థాలు ఈ విధంగా ఉంటే వారి పార్టీకి సంబంధించినటువంటి పక్కనే ఉన్న కేంద్ర పార్టీ ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని ఒక మాట మాట్లాడాడు. ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు, రాష్ట్రంలో నాయకులు యూరియా ఇచ్చిన మాట్లాడరు. కేంద్రంలో రావాల్సినటువంటి ఏదైతే మన వాటా, మన డబ్బులు ట్యాక్సీ ద్వారా కేంద్రానికి చెల్లిస్తే మనకేదైతే పన్ను రూపకంగా మనకు రావాల్సిన డబ్బుల గురించి మాట్లాడరు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. కేవలం 17 నెలల్లో పట్టినే మా మీద మొత్తం ఆక్రోషము, మొత్తం ఇక ఏదో అయిపోయింది, మొత్తం మేము ఏదో చేసేసినామని చెప్పి 6 గ్యారెంటీ పథకాల లోపల 4 గ్యారెంటీ పథకాలు అమలు చేస్తున్నామయ్యా. మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి ఏదైతే జిల్లాకు సంబంధించిన మొన్నటిగా ప్రాతినిధ్యం చేసినటువంటి పెద్ద మనిషి చెప్తున్నాం. 17 నెలల లోపల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. 17 నెలల లోపల 200 యూనిట్ల వరకు ఉచితంగా ఆ ఇంటికి కరెంట్ ఇచ్చినాము. అదేవిధంగా ఉచితం మన రైతులకు రైతు భరోసా ఇచ్చినాము. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాము. ఏ రోజన్నా ఒక్కరోజు 2014 నుంచి నేనే రాజును, నేనే మంత్రి అని 20-30 కార్లు వేసుకొని బుయ్యి మంది తిరగడం. రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఇస్తే ఒక రేషన్ కార్డు ఇప్పించినాగా. యావత్ తెలంగాణ ఉన్నటువంటి 33 జిల్లాల నా ప్రజలు కూడా సన్న బియ్యం తినాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం లోపల సన్న బియ్యాన్ని గౌరవ ముఖ్యమంత్రి గౌరవ
సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆర్థిక శాఖ మంత్రి, ఆర్థికంగా ఎంత భారం ఉన్నా ఎంత ఒత్తిడి ఉన్నా సన్న బియ్యాన్ని ఇవాళ మనందరం తింటున్నామా ప్రతి కుటుంబం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఎన్నడన్నా రేషన్ కార్డు ఇవ్వకుండా, ఎన్నడన్నా రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకుంటే పట్టించుకోకుండా, ఆ ఇంట్లో కొడుకు పెళ్ళి అయితే కొత్త రేషన్ కార్డుకు ఆ రేషన్ కార్డులో ఆ సభ్యుల పేరు నమోదు చేయాలని కూడా ఒక్కరోజు కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేక దాటేసి ముఖం దాటేసి పేదవాళ్ళకు సంబంధించిన ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం పట్టించుకోకుండా ఇవాళ ఇంద్రమ్మ పాలన లోపల గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 100% అర్హత ఉన్న వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చినాం. ఇవాళ మేము ముఖ్యమంత్రి గారు ఏ భోజనం తింటుల్లో యావత్ తెలంగాణ ప్రజానికం ఉన్నటువంటి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా సన్న బియ్యంతో కిలోకి ఒక్కొక్కరికి 6 కిలోలు చొప్పున సన్న బియ్యం తింటున్నాం. బియ్యాన్ని అందించి క్వాలిటీ భోజనాన్ని అందించినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని, ప్రజాపాలన ఇంద్రం ప్రభుత్వాన్ని, ఆ శాఖ మంత్రిగా చెప్తున్నా గర్వంగా నేను. డైట్ కానీ కాస్మెటిక్ ఛార్జీలు పెంచి వెల్ఫేర్ చదువుకున్న పిల్లలకు ఒక ఉన్నతమైనటువంటి నాణ్యతమైనటువంటి చదువును ఇచ్చుకుంటూ మంచి భోజనం ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నువ్వు చర్చకు వస్తానంటే లేకపోతే గతంలో నువ్వు చేసిన పని ఏదైనా ఉంటే నువ్వు ఎప్పుడైనా ఏ టైం అని చెప్పు, నేను సిద్ధమే. మీ మాజీ ముఖ్యమంత్రి వస్తాడా, మీ మాజీ మంత్రులు వస్తారా, సిద్ధమే. ఇలా నేను చెప్పిన వాస్తవ మాటలు యథార్థమా కాదా అనే విషయంలో ఇన్ని విధాల ప్రజలకు అండగా ఉండి ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో మేము పనిచేస్తుంటే ఇక నోరు ఉన్నది కాదని అని చెప్పి ఏది పడితే అదే మాట్లాడుతున్నావు కదా. పనిచేసే పోలీసు అధికారుల మీద నోటికి ఎంత వస్తుంత మాట్లాడుతున్నావు కదా. మేము అక్రమ కేసులు పెట్టినామా, మేము పోలీసు వేధింపులు చేసినామా, ఇదా నువ్వు మాట్లాడే చేతగాని మాటలు, ఇదా తప్పుడు ఆరోపణలు. ఏదైతే ధర్మపురి నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లలో మనం ప్రభుత్వం వచ్చినాక ఈ రోజు వరకు ఒక్క టీఆర్ఎస్ పార్టీ మీద తప్పుడు కేసు పెట్టిస్తుందో నువ్వు చెప్పగలుగుతావంటే నువ్వు ఎఫ్ఐఆర్ కాపీ చేసి. ఇక 2014 నుంచి 18 నుంచి 23 వరకు మేము ఎన్ని మా మీద తప్పుడు కేసులు పెట్టించినాం, మా ఎఫ్ఐఆర్ కాపీలు మేము ప్రెస్లో కూడా పెడుతున్నాం. ఎన్ని తప్పుడు కేసులు పెట్టించినాం, ఇక్కడ నిలబడితే కూడా కేసు పెట్టించినాం, ఇక్కడ రోడ్డు నిలబడితే కూడా. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని పనిచేసిన జిల్లా పరిషత్ చైర్మన్ పనిచేసిన నన్ను మెడలు పడి పోలీసులు గుంజుకపోయి ఇవ్వాలి. నేను 3 నెలలు అవుతుంది మంత్రిగా. ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అన్నా నమస్తే అంటే అన్నా నమస్తే అన్నా, కానీ ఏ టీఆర్ఎస్ పార్టీ పోలీసులతో ఎవరితో ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయలేము మేము ఎన్నడూ. రూప్ పార్టీలు పెట్టుకొని హంగామాలు చేయలేము మేము. ప్రజలు ఇచ్చిన దీవెన రేపు 2029లో మేము మంచి చేస్తే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు, మా మంచి చేయకపోతే ప్రజలు మా సంగతి చెప్తారు. ఆ విధంగా జవాబుదారిగా పనిచేస్తున్నాం. నీ పేరు తీసుకోకుండా ఎందుకు మాట్లాడుతున్నా తెలుసా, నీ విఘ్నత వదిలిపెడుతున్నాను నేను. దేనికైనా కూడా సిద్ధమే. ఈశ్వర పొంగు రాస్తా స్వామివారి ముంగట దమ్మున్నది వస్తావా నువ్వు, ప్రజలకు జవాబుదారిగా పనిచేస్తావు. నీ లెక్క పిఎల మీద ఆధారపడో, ఏజెంట్ల మీద ఆధారపడో నేను రాజకీయం చేయాలి. నిత్యం దేవుని నమ్ముకున్న దేవుని యొక్క సన్నిధానంలో నేను కరిమారపై హైదరాబాద్ పోయి ఉండలే. ప్రజల ముందు, ప్రజల సమక్షంలో, ప్రజలు ఓట్లు వేసిన ప్రజల మధ్యలో నిత్యం నా శక్తి కొద్ది నాకున్న సమయాన్ని కొట్టి నిత్యం ఏ నిమిషం ఏ సెకండ్ ఎప్పుడు దొరుకుతుంది, రాత్రి 1 గంటకు 2 గంటలకు దొరికినా వచ్చి ధర్మపురి వచ్చి పడుకుంటారు. పొద్దుగా లేసిన మధ్యలో ఉండాలి. నేను 2,26,000 మంది ప్రజలకు జవాబుదారు. నువ్వు కాంగ్రెస్ పార్టీయా, నువ్వు టీఆర్ఎస్ పార్టీయా, నువ్వు బీజేపీ పార్టీయా, నువ్వు ఆ పార్టీ కాదు, ప్రజలకు జవాబుదారిగా నేను పనిచేస్తున్నా. మా నాయకులు కొంతమంది ఒప్పించుకున్నా. ఆ నరసింహస్వామి అమ్మవారి దయతో రేపటి నుంచి నవరాత్రులు మొదలవుతున్నాయి. ఊహించని విధంగా ఈ ప్రాంతానికి ఒక బ్రహ్మాండమైనటువంటి మాస్టర్ ప్లాన్తో ఈ ధర్మపురి లక్ష్మీస్వామి దైవక్షేత్రాన్ని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా ఒక డిగ్రీ కళాశాల, ఒక పాలిటెక్నిక్ కళాశాల, బస్ డిపో ఏ విధంగా తీసుకురావాలి, చిన్న భిన్నం చేసి ఆర్థిక సంబంధించి 1,00,000 కోట్లు దోసుకుంటాయి. ఖజానా అప్పచెప్పినా కూడా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలనలో కూడా రాజ్యాన్ని అందజేసిన పరిస్థితులు పడ్డ పార్టీ ఉండకుండా ఆయనతో 4 ఉండకుండా అవుతారని నేను ఇక్కడ ధర్మపురి గేట్ గిట తెస్తే నీ పార్టీలో నీ 80 రోడ్లు ఇవ్వండి రోడ్డు ఒక్కసారి సోషల్ మీడియాలో ఒక్కసారి సెల్ ఫోన్ గిట్ట నేను రిలీజ్ చేస్తే చచ్చిపోతాను. ఇక నేను చెప్పను. ఇక నీ నాయకులు ఎంతమంది నాతో టచ్లో ఉన్న విషయం చెప్తే నువ్వు నిద్ర పట్టేది ఆగం అయిపోతుంది. ఇప్పటికీ ఆగమవుతుంది, ఇంకా ఆగమవుతుంది. ఈశ్వర జర నోరు దగ్గర పెట్టుకొని ఉండు. ధర్మపురి ప్రజలు ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతోని నా మీద బాధ్యత, గొప్ప బాధ్యత, ఆ గొప్ప భగవంతుడు నాకు ఇచ్చినాడు మంత్రిగా. నేను మాట్లాడిన మాట ఏదైనా అబద్ధం ఉన్నట్టయితే దేనికంటే దానికి ఒప్పుకుంటుంది.